కుటుంబ బంధాలు సహజంగా పరిమళించాలి. ఒక వ్యాపారికి తన 40 సంవత్సరాల వయసులో హఠాత్తుగా అతని భార్య మరణించింది. అతని బంధువులు, స్నేహితులు తనని రెండవ వివాహం చేసుకొని స్థిరపడమని ఎన్నో విధాల చెప్పి చూశారు. కానీ తనకు తన భార్య తీపి బహుమతిగా ఒక కుమారుడు ఉన్నాడని, వానిని సక్రమంగా పెంచి పెద్ద చేయాలని, వాడి అభివృద్ధే తన ధ్యేయమని చెప్పి ఎవరు నొచ్చుకోకుండా సున్నితంగా తిరస్కరించాడు. అతని కుమారుడు విద్యాబుద్ధులు నేర్పి సక్రమంగా పెరిగి పెద్దవాడై తదుపరి అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించి తాను కష్టపడి వృద్ధి చేసిన వ్యాపారాన్ని కూడా అప్పగించి తన వృద్ధాప్య జీవితం గడపడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. ఒకరోజు వృద్ధుడైన వ్యాపారి భోజన సమయంలో తన కోడల్ని కొంచెం పెరుగు ఉంటే వెయ్యమని అడిగాడు. దానికి కోడలు అయ్యో పెరుగు లేదండి అని చెప్పింది. అప్పుడే లోపలికి వస్తున్న కొడుకు ఆ సంభాషణ విన్నాడు. భోజనం పూర్తి చేసి తండ్రి వెళ్ళిపోయిన తరువాత కొడుకు కోడలు భోజనానికి కూర్చున్నారు. వారి భోజనంలో సరిపడంత పెరుగు ఉండడం కొడుకు గమనించాడు. భార్యను ఏమీ అనలేదు. మౌనంగా వ్యాపారానికి వెళ్ళిపోయాడు. కానీ పని మీద మనసు లగ్నం చేయలేకపోయాడు. రాత్రి పగలు తన తండ్రి అడిగిన ఒక కప్పు పెరుగు విషయమే మనసును తలుస్తున్నది. తన కొడుకు తన తండ్రి చేసిన త్యాగం, ప్రేమతో పెంచిన తీరు, కష్టపడి వృద్ధి చేసి అందించిన వడ్డించిన విస్తర లాంటి వ్యాపారం అన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొచ్చాయి. తన తండ్రి జీవితం అంతా చేసిన కష్టం, ఒక కప్పు పెరుగును కూడా ఇవ్వలేకపోయాననే బాధను తట్టుకోలేకపోయాడు. తండ్రికి ఇప్పుడు ఇంకొక వివాహం చేస్తే ఆ భార్య అతన్ని బాగోగులు బాగా చూసుకోగలదు. కానీ ఇప్పుడు తండ్రి పెళ్ళి అంటే ససేమేర ఒప్పుకోడు. అలాగని భార్యను దండించితే మనసు మారుతుందని నమ్మకం కూడా లేదు. ఎంత ఆలోచించినా మార్గం తోచలేదు. చివరకు ఒక నిర్ణయానికి వచ్చి మరుసటి రోజు వేకుమ జామున తన భార్యకు తెలియకుండా తండ్రిని వేరొక ఊరుకు తీసుకొని వెళ్ళి మంచి ఇల్లు చూసి అన్ని సదుపాయాలు ఏర్పరిచి తండ్రిని అక్కడే ఉంచి తిరిగి వచ్చేశాడు. మామగారు అంత హఠాత్తుగా ఎక్కడికి ఎందుకు వెళ్ళాడో కోడలికి అర్థం కాలేదు. భర్తను అడిగింది గాని తనకు కూడా తెలియదని చెప్పడంతో ఆలోచనలో పడింది. ఒక వారం గడిచిపోయింది. మామగారి విషయం తెలియడం లేదు. భర్తను అడిగే ధైర్యం చేయలేకపోయింది. సహజంగానే ఆతృత పెరిగింది. ఆ రోజు ఉదయం భర్త వెళ్ళిన తర్వాత ఏదో పని మీద గుమస్తా ఇంటికి వచ్చాడు. ఆ కోడలు మామగారి గురించి ఆరా అడిగింది. ఏమి జరిగిందో తెలియదు గాని పెద్దయ్యన గారు పెళ్లి చేసుకోబోతున్నారని, ఏర్పాట్లు పూర్తయ్యాయని, వ్యాపారాన్ని కూడా తానే చూసుకుంటారని, ఆయన కొత్త కాపురం ఈ ఇంట్లోనే ఉంటారని, కొడుకు తన కాపురాన్ని ఒక అద్దె ఇంటిలోకి మార్చిపోతున్నారని అందరూ చెప్పుకుంటున్నారని గుమస్తా చెప్పిన విషయం విని నివ్వెరపోయింది. ఒక్కసారిగా కోడలు కంటి ముందు తన భావి జీవితం కనబడింది. తాను చేస్తున్న తప్పు తెలిసింది. ఇప్పుడు కొత్త అత్తగారు వస్తే తన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకుంది. గుమ్మస్తును మామగారు ప్రస్తుతం ఉంటున్న చోటు గురించి అడిగి తెలుసుకొని పరుగున వెళ్ళి ఆయన కాళ్ళపై పడి క్షమాపణ కోరింది. తన తప్పు తెలుసుకున్నానని, ఇక నుండి తన తండ్రిలా చూసుకుంటానని ప్రాధేయపడింది. ఈ విషయాలేమి తెలియని మామగారికి పరిస్థితి ఏమిటో అర్థం కాలేదు. అప్పుడే వచ్చాడు కొడుకు. తల్లిదండ్రుల విలువ తనకు తానుగా మారటానికి భర్తను ఆడిన నాటకం చూసి సిగ్గుపడింది. భర్తను క్షమించమని కోరినది. ప్రతిదీ డబ్బుతో కొనగలమనుకుంటాం, కానీ ఎన్ని కోట్లు గుమ్మరించినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవి అనుబంధాలు, ఆప్యాయతలు. వాటి విలువ పొందిన వారికంటే పోగొట్టుకున్న వారికే బాగా తెలుస్తుంది. ఎవరికైనా ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది. నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరు లేని రోజు బతుకంటే ఏమిటో తెలుస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.